వర్షాలతో ఆదిలాబాద్ వణుకుతోంది. 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయి, వాస్తాపూర్ సహా పలు జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రత్యేకించి కడెం వాగు వద్ద కుంటాల జలపాతం భయపెడుతోంది. 150 అడుగుల ఎత్తు నుంచి వరద పొంగి ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. 24 గంటల్లోనే భారీగా ఇన్ఫ్లో వచ్చింది. 13 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 694 అడుగులుండగా ఇంకో 6 అడుగులు నీరు చేరితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,15,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. కడెం ప్రాజెక్టుకి మొత్తం 18 గేట్లలో 13 గేట్లు ఎత్తి 1,17,000 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా బైంస గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిండు కుండలా మారుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో కలకలలాడడం ప్రారంభించింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358 మీటర్లు కాగా ప్రస్తుతం 355 మీటర్లకు నీరు చేరింది. ప్రస్తుతం 1944 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కుండపోతగా వాన పడుతోంది. పెంచికల్పేట మండలంలోని కొండపల్లి గొల్లగూడెం గ్రామాన్ని కలిపే ప్రధాన రహదారిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇక వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక వాహనం అక్కడ ఇరుక్కుపోయింది. గ్రామస్తులు ఆ వాహనాన్ని బయటికి తీసేందుకు శ్రమించారు. చివరికి జేసీబీ సాయంతో బయటికి తీశారు. రైట్, దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, గత 2-3 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ విజయ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి. గత 3 రోజులుగా భారీ వర్షాలు కంటిన్యూస్ గా కురుస్తున్నాయి. ప్రధానంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి. ప్రధానంగా ఇటు కడెం ప్రాజెక్టు వరద పోటెత్తుతుందని చెప్పుకోవాలి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పూర్తిగా ఇటు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం కడెం ప్రాజెక్టు ఎగ్జాక్ట్ గా ఎగువన ఉన్నాము. కరెక్ట్ గా కడెం వాగుపై ఉన్నాము. ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేద్దాము. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలోని కుట్టి వద్ద కడెం వాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు 2 వైపులా కూడా తీరాలను తాకుతూ నిండుగా ప్రవహిస్తున్న పరిస్థితి. దాంతో పాటు పరివాహక ప్రాంతంలో ఉన్న వ్యవసాయ చేళ్లలో కూడా పూర్తిగా ఇటు ప్రవాహం అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నీరు పూర్తిగా కడెం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు లో 1,17,000 సంబంధించిన ఇన్ఫ్లో కొనసాగుతుంది. అదే లెవెల్లో అవుట్ ఫ్లో కూడా కంటిన్యూ చేయడానికి, అంటే పూర్తిగా ఇటు గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా పూర్తిగా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అందుకు సంబంధించి కడెం ప్రాజెక్టు సంబంధించి 13 గేట్లను ఎత్తివేసి 1,17,000 సంబంధించిన క్యూసెక్కుల వరద నీరు అనేది అవుట్ ఫ్లో లో పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇటు కడెం ప్రాజెక్టు నుంచి గేట్లు ఓపెన్ చేసి పూర్తిగా అవుట్ ఫ్లో బయటకు పంపించడంతో దిగువన ఉన్న శ్రీపాద ఇల్లంపల్లి సైతం పెద్ద ఎత్తున ఇటు వరద చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు పూర్తిగా 1,33,000 ఇన్ఫ్లో అనేది శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్ట్ లో కనిపిస్తుంది. దీంతో వేగంగా ఇటు శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్ట్ లో కూడా నీటి నిల్వ పెరుగుతూ వస్తుంది. ఒక్క రోజులోనే పూర్తిగా థ్యాంక్ యూ సాయి కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. మొత్తానికి గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు కూడా ఇప్పుడు జలకళ సంతరించుకున్నాయి. అంటే పర్యాటక ప్రాంతాలుగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా వర్షాలు పడక మొత్తం పోసిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. రోజులుగా ఎల్నినో ఎఫెక్ట్ అనేది దానికి ప్రత్యేక నిదర్శనంగా కూడా కనిపిస్తుంది. బట్ వర్షాల కారణంగా అయితే జలకళ సంతరించుకుందని చెప్పాలి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం.